ఇప్పుడు ఆ ఏజెంట్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు, మేనేజరు టైంకు రాడు, ఏమన్నా అక్కడ మీడియా వెళ్ళి మాట్లాడినా, ఇతర వెళ్ళి మాట్లాడినా అక్కడ ఏదైతే అతను ఒక్కనికే కాకుండా ఇంకా 2-3 బాధితులు కూడా అక్కడ వచ్చి కూర్చున్న పరిస్థితి. సేమ్ మాకు కూడా ఇలానే జరిగింది, కానీ మేము ఒంటరిగా ఏం పోరాటం చేయగలమని చెప్పి మేము ఏం చేయగలం, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళం, బీద వాళ్ళం, మేము వాళ్ళతో ఎక్కువ అది చేయలేం కదా, ఎన్ని ఇస్తే అని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం అని చెప్పేసి ఆ 2-3 దాదాపు ఒక 4-5 కూడా అక్కడ జామై బైఠాయించిన పరిస్థితి. అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలామందికి మంచి ఉపయోగపడుతుంది, ప్రీమియం వెంటనే చెల్లిస్తుంది, 100% ప్రీమియం క్లెయిమ్ అయిపోతుంది, వెంటనే సర్జరీ అయినా లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ అయినా వెంటనే ప్రీమియం చెల్లిస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది బాధితులు అయితే కుప్పలుగా బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికీ తను ఆవేదన అట్లానే ఉంది. అలా పోలీసులు వెళ్తున్నారు, పోలీసులు వస్తూ ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా స్టాఫ్ని లోపలికి రానివ్వట్లేదు, ఖచ్చితంగా ఇతను మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అతనిపైన కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులతో అతన్ని బయటకు గెంటించే ప్రయత్నం, లేకపోతే బెదిరించడం, నీతో ఏమవుతుంది పో, లేకపోతే మీరు మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ చేసుకుంటో, లేకపోతే IRDAలో కంప్లైంట్ చేసుకుంటో, ఎక్కడ చేసుకోపో, నీతో ఏమైతే అది చేసుకోపో, మేము ఓన్లీ 45,000 కంటే మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు అతన్ని దాటవేసే ప్రయత్నం. నిన్న